ఏపీలో మంత్రివర్గ శాఖలపై ఉత్కంఠ నెలకొంది. ఏ శాఖ ఎవరికి దక్కుతుందనే మంత్రులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు తిరుపతి నుంచి వచ్చాక శాఖలు కేటాయించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పలు కీలక శాఖలు కేటాయించే అవకాశాలున్నాయి. పవన్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించవచ్చనే టాక్ వినిపిస్తోంది. బలహీన వర్గాలకు హోంశాఖ, పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖ ఇవ్వచ్చనే ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడు, పయ్యావుల, ఆనం, ఫరూక్, నాదెండ్ల, మనోహర్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్లకు కూడా కీలక శాఖలు దక్కుతాయంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఎవరు ఊహించని విధంగా శాఖల కేటాయింపు ఉంటుందని టీడీపీ వర్గాలైతే చెబుతున్నాయి. శాఖల కేటాయింపుకు సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఏదైతే నిన్న మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారో వారందరికీ కూడా శాఖల కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. నిన్న కూడా మంత్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు. వారికి కొన్ని జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చెప్పారు. అయితే నిన్న శాఖలు ప్రకటిస్తారనుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో శాఖలు అయితే విడుదల కాబోతున్నాయి, ఉత్తర్వులు జారీ కాబోతున్నాయి. ముఖ్యంగా శాఖలకు సంబంధించి మంత్రులు అయితే చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మంత్రివర్గ కూర్పులో కూడా కొత్త వారికి అవకాశం కల్పించారు. అనూహ్యంగా చాలా మంది తెరపైకి వచ్చి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కేకల కేటాయింపులో కూడా అటువంటి ట్విస్ట్ ఉంటుందేమోననే అనుమానం అయితే టీడీపీ నేతలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఎవరికి ఏ శాఖ దక్కుతుందా అనేది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే ఖాయంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఎటువంటి శాఖ ఇస్తారు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఇస్తారనే ఊహాగానాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు హోంమంత్రి కూడా కొంత చర్చ జరుగుతుంది. కొల్లు రవీంద్ర లేకపోతే అనిత, వీరిద్దరు ఎవరో ఒకరికి హోంమంత్రి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బలహీన వర్గాలకే హోంమంత్రి పదవి దక్కుతుందని ప్రచారం అయితే జరుగుతుంది. అదేవిధంగా సీనియర్స్ కి కీలక బాధ్యతలు అప్పగించాలని కూడా చంద్రబాబు భావిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పయ్యావుల కేశవ్ కొత్తగా మంత్రి అయ్యారు. పయ్యావుల కేశవ్ ఆయన ఆర్థిక వ్యవహారాల మీద నిపుణుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖని పయ్యావుల కేశవ్కు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో కావచ్చు, కేంద్ర ఆర్థిక మంత్రితో రెగ్యులర్ గా టచ్ లో ఉండటం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే పయ్యావుల కేశవ్కి కొంత ఢిల్లీలో కూడా కొంత నెట్వర్క్ ఉంది కాబట్టి అతనికి ఇస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ విధంగా సీనియర్స్ అచ్చెన్నాయుడు కావచ్చు, ఆనం రామనారాయణ రెడ్డి, తదితర సీనియర్ నేతలు కొలుసు పార్థసారథి గతంలో మంత్రులుగా పనిచేసినారు. ఏదైతే నారాయణ ఉన్నారు, మంత్రిగా ఉన్నారు నారాయణ. ఇటువంటి వారికి నారా లోకేష్ కి కీలక బాధ్యతలు అప్పగిస్తారు. ముఖ్యంగా నారా లోకేష్ కు సంబంధించి పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ ఇస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొంతమందికి కీలక శాఖలు దక్కుతాయి అనేసి అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఏదైనా మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడబోతున్నాయి. జనసేనకు కేటాయించిన నాదెండ్ల మనోహర్ ఉన్నారు, కందులు దుర్గేష్ ఉన్నారు. వీరికి అదేవిధంగా బీజేపీ నుంచి సత్యకుమార్ ఉన్నారు. వీరికి కూడా కీలకమైన శాఖలు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ నుంచి ఒక సత్యకుమార్ ఒక్కరే కేబినెట్ లో ఉన్నారు. అందువల్ల కీలక శాఖ అయితే అతనికి ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకి తెలుసు, టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనా మరి కాసేపట్లో అధికారికంగా శాఖల కేటాయింపు అనేది ఉత్తర్వులు అయితే వెలువడబోతున్నాయి. చంద్రబాబు కూడా కాసేపట్లో ఆయన బయలుదేరుతారు. తిరుపతి నుంచి ఏదైతే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారో అనంతరం ఏదైతే దుర్గా టెంపుల్, దుర్గా మాతని దర్శించుకోబోతున్నారు విజయవాడలో. ఈ నేపథ్యంలోనే ఈలోపే అధికారిక ఉత్తర్వులు, శాఖల కేటాయింపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. బలరాం, రవిచంద్, ఇప్పటికే అంటే మంత్రి పదవుల కేటాయింపుకు సంబంధించి ఒక ఫార్ములాతో చంద్రబాబు ముందుకు వచ్చారు. ఇప్పుడు శాఖల కేటాయింపుకు సంబంధించి మిత్రపక్షాలకు కూడా సమ ప్రాధాన్యత ఉండే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? కీలక శాఖలు మిత్రపక్షాలకు ఎంతవరకు లభించే ఛాన్సెస్ ఉన్నాయి? బలరాం, డెఫినెట్ గా కీలక శాఖలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరారు కాబట్టి డిప్యూటీ సీఎం హోదాతో కీలక శాఖ అయితే కట్టబెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పనిచేశారు. అనుభవజ్ఞులైన నాయకుడిగా చెప్పుకోవచ్చు. ఆయన కూడా నాదెండ్ల మనోహర్ కూడా, వీరిద్దరికైతే కీలక శాఖలు అయితే జనసేన నుంచి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. బీజేపీ నుంచి కూడా సత్యకుమార్ ఒక్కరే ఆయన ఇక్కడ కేబినెట్ లో ఉన్నారు కాబట్టి కీలక శాఖలు ఇస్తారు. ఎందుకంటే సత్యకుమార్ ఏదైతే చట్టసభల్లోకి మొదటిసారి ప్రవేశిస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో కూడా గత 25-30 సంవత్సరాల నుంచి అన్ని రాష్ట్రాల్లో తిరుగుతారు. ఆయనకి బీజేపీలో గట్టి పట్టుంది. పరిపాలనా అనుభవం కూడా దాదాపుగా ఆయన చూశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సత్యకుమార్ కూడా కీలక శాఖ దక్కే అవకాశం ఉంది. జనసేన నుంచి ఇంకా కందులు దుర్గేష్ ఉన్నారు. దుర్గేష్ కూడా ఏదైనా ప్రాధాన్యత గల శాఖ ఇస్తారని చెప్తున్నారు. మిత్రపక్షాలకు ఎప్పుడు గౌరవిస్తామని ఇప్పటికే చంద్రబాబు
చెప్తున్నారు. గత టీడీఎల్పీ సమావేశంలో కావచ్చు, నిన్న కావచ్చు, తన చర్యల ద్వారా ఆయన చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ పార్టీకి మంచి గౌరవం ఇస్తాము, మాతో పాటు సమానంగా చూసుకుంటాం అనే విధమైన మెసేజ్ కూడా చంద్రబాబు పలు సందర్భాల్లో ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి కీలక శాఖలో, నాదెండ్ల మనోహర్ కూడా కీలక శాఖలు అయితే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. బలరాం, థ్యాంక్ యూ రవిచంద్ర.